వైట్ కాలర్ ఉగ్ర గ్రూపు పేలుళ్ల కోసం ఆన్సర్ ఇంటీరియం సంస్థను ఏర్పాటు చేసిన ఉగ్ర డాక్టర్లు కాశ్మీర్ సహా దేశవ్యాప్తంగా పలు చోట్ల విధ్వంస కార్యకలాపాలకు ప్రణాళికలు ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు. చూసినావా, డాక్టర్లు అందరూ ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకుని ఉగ్రవాదులు తయారయ్యారంట. ఇందులో ఎవడు ఉంటాడంటే మొత్తం ఒకటే వర్గం, ఒక్కడు హిందువుడు ఉంటాడు, ఒక్కడు క్రిస్టియన్ ఉంటాడు దీంట్లో. మరి డాక్టర్ చదివింది దీనికోసమేనారా మీరు? హిందుస్థాన్ని ఎట్లా నాశనం చేయాలి ఇదేనా మీరు డాక్టర్ చదివింది? పోడైపోయి ఇటువంటి వాడిని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. శశికళ కొత్త పార్టీ పెడుతుందా? ఏం చేస్తుంది పెట్టి? వైట్ కాలర్ ఉగ్ర గ్రూపు ఆన్సర్ ఇంటీరియం పేరుతో ఏర్పాటు చేసిన ఉగ్ర డాక్టర్లు ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన డాక్టర్లు అందరూ ఆన్సర్ ఇంటీరియం అనే కొత్త ఉగ్రవాద గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడైంది. వాస్తవానికి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో అరెస్ట్ అయిన డాక్టర్లు అందరూ 2016 నుంచి రాడికలైజ్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆన్సర్ ఇంటీరియం గ్రూప్ ద్వారా జమ్మూ కాశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాల్లో విధ్వంస కార్యకలాపాలకు పాల్పడాలనేది వారి లక్ష్యమని విచారణలో ఆ డాక్టర్లు చెప్పినట్లు తెలిసింది. క్రియాశీల ఉగ్రవాదులతో తమకున్న సంబంధాలను తెగిపోయినందున కొత్త గ్రూపు ఏర్పాటు చేయాల్సి అవసరం ఏర్పడిందని వారు వెల్లడించారు. నిందిత డాక్టర్లు ముజిముల్ గన్ని, ఉమర్ ఉన్ నబీ, ఆదిల్, అతని సోదరుడు ముజాఫర్తో పాటు మౌల్వి ఇర్ఫాన్, కారీ అమీర్, తుఫైల్ ఘాజీలు 2022లో శ్రీనగర్లోని ఓ దర్గాలో ఈద్గాలో సమావేశమయ్యారని ఓ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ఆన్సర్ ఇంటీరియం గ్రూప్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఆదిల్ను చీఫ్గా నియమించుకున్నారు. మౌల్వి ఇర్ఫాన్ను డిప్యూటీ చీఫ్గా, గన్ని ట్రెజరర్గా అనుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2023 నుంచి ఫర్టిలైజర్ల కొనుగోలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రూప్లో 2023లో పేలుళ్లకు అవసరమైన ఫర్టిలైజర్లను హర్యానాలోని సోప్నా, నుహిలోలో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఉమర్ సూచనల మేరకు ఫరీదాబాద్లోని ఓ కెమికల్ దుకాణం నుంచి ఎస్పీకి అంటే పొటాషియం నైట్రేట్ను కొనుగోలు చేశారని అధికారులు తెలిపారు. ఇక ఆదిల్ కొత్త ఉగ్ర గ్రూప్లో ఆ సభ్యుల కోసం వేట కొనసాగించారు. ఈ క్రమంలో దక్షిణ కాశ్మీర్కు చెందిన డానిష్ అనే వ్యక్తిని ఫరీదాబాద్లోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలోని ఓ అద్దె రూమ్కు తీసుకొచ్చారు. అక్కడ ఉమర్ గన్ని టీఏటీపీ పేలుడు పదార్థాలను తయారు చేయడం వారిద్దరు చూశారు. ఆ తర్వాత ఆత్మాహుతి దాడికి ఒప్పించడానికి డానిష్ను ఉమర్ ప్రయత్నం చేశారు. అతను ఒప్పుకోకపోవడంతో పుల్వామాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ ఎర్రకోట వద్ద కారులో భారీ పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడి చేసింది. ఇప్పుడు ఆత్మాహుతి దాడి చేస్తే అల్లాహు అక్బర్ అని ఆత్మాహుతి దాడి చేసుకుంటే అల్లా ఏమన్నా మిమ్మల్ని ప్రశాంతంగా చూస్తాడా? మీ కుటుంబాలను ప్రశాంతంగా చూస్తాడా? అరే, తల్లిదండ్రులు కనిపించింది ఈ భారతదేశ గడ్డ పైన రా నాయన. మీరు ఈ భారతదేశ గాలి పీల్చుకుంటూ ఆ తల్లి చనుపాలు తాగుకుంటూ పెరిగారు. ఏ తల్లి కూడా ఉగ్రవాదం వైపు ప్రేరేపించదు, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా. అటువంటి తల్లిదండ్రులకే మీరు వన్నె తెచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దరిద్రమైన వాళ్ళ తల్లిదండ్రుల కన్నా శోకం ఎంత ఘోరంగా ఉంటుందో, వాళ్ళు ఎంత రోజు ఏడ్చి పడుతూ ఉంటారో మీకు అర్థం కాదు. తల్లిదండ్రుల బాధ ఏందో మీకు అర్థం కాదు. మేము ముస్లింగా పుట్టినాం కాబట్టి ఉగ్రవాదం వైపు వెళ్తాము అంటే తాట తీస్తున్నారు. ఇప్పుడు తాట తీస్తున్నారు. కరీంనగర్లో ముస్లిమ్స్ అంతా భారతీయ జనతా పార్టీ వైపు ఓట్లేసింది. మరి మనం ఎటు పోతున్నాం? ఓట్లు పక్కన పెట్టండి, మనం ఎటు పోతున్నాం అనేది ముఖ్యం. మనం ఏ కోణంలో పోతున్నాం అనేది ముఖ్యం. భారతదేశంలో వండుకుంటూ భారతదేశాన్ని సర్వనాశం పట్టించే కార్యక్రమాలు ఏ గాడిది కొడుకు చేసినా వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇందులో ఒక్కడు హిందూ లేడు, క్రిస్టియన్ లేడు ఇలా ఈ గ్రూప్లో.
అల్ 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 ఉలాఫ్ అనేది ఒక యూనివర్సిటీ పాడవుతుంది. ఆ యూనివర్సిటీ మొత్తం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది. దానిపైన ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. డాక్టర్లు చేసింది దేవుడి తర్వాత డాక్టర్లనే నాయన దేవుడిగా కొలిచేది. ప్రాణం పొయ్యడానికి డాక్టర్లను చేస్తూ ఉన్నది మిమ్మల్ని, ప్రాణం తీయడానికి కాదు. తల్లిదండ్రులు ప్రాణం పొయ్యడానికి డాక్టర్, నా కొడుకు డాక్టర్, నా బిడ్డ డాక్టర్ అని చెప్తా ఉంటే, మీరు ప్రాణం తీయడానికి, ఎస్పెషల్లీ హిందువుల ప్రాణాలు తీయడానికి, హిందుస్థాన్ను సర్వనాశం చేయడానికి మీరు ఇంటీరియం గ్రూప్ ఏర్పాటు చేసుకుంటారు. మీ బద్దలు భాషంగాలు కాబట్టి ఇప్పుడు